ఒకరోజు ఒక పూజ మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదా? శ్రీరామనవమి రోజు మీరు చేసే ఈ చిన్న ఆచారాలు అపారమైన శుభ ఫలితాలను ఇవ్వగలవని శాస్త్రం చెబుతోంది. ఈ ఏడాది మార్చ్ 27 శుక్రవారం పవిత్రమైన శ్రీరామనవమి సందర్భంగా కోదండరాముడిని ఇంట్లో ఎలా పూజించాలి? ఏ మంత్రం జపిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు కలుగుతాయి? పానకం, వడపప్పు వంటి ప్రసాదాల వెనక ఉన్న అసలు రహస్యమేమిటి? పర్ణశాల వంటి పవిత్ర స్థలాల విశిష్టత ఏమిటి? భక్తరామదాసు గాథ మనకు ఏం నేర్పుతోంది? ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. జాగ్రత్తగా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే ఒక మంత్రం మీ జీవితాన్నే మార్చవచ్చు. ప్రజలందరూ ఏటా చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజున శ్రీరామనవమి పర్వదినాన్ని ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ ఏడాది మార్చ్ 27 శుక్రవారం నాడు శ్రీరామనవమి వస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తులు రామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాములోరి కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు దేవాలయాలను ముస్తాబు చేస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున నియమనిష్ఠలతో ఆ రామచంద్రమూర్తిని పూజిస్తే జీవితంలో కష్టాలన్నీ తొలగి సుఖసంతోషాలు కలుగుతాయని నమ్ముతారు భక్తులు. మరలా జరగాలంటే నవమి రోజు కోదండరాముడిని ఇంట్లో ఎలా పూజించాలి? ఎలాంటి విధివిధానాలు పాటిస్తే శుభఫలితాలు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన విధంగా తెలియచేస్తాను. శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఇల్లు, పూజామందిరాన్ని శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత తలస్నానమాచరించి కొత్త బట్టలు ధరించాలి. ఇల్లు, దేవుడి గదిని మామిడి తోరణాలతో అలంకరించుకుని పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి. మీ పూజామందిరంలో శ్రీరాముడి పట్టాభిషేకం జరిగే చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే సీతారాములు కలిసి ఉన్న చిత్రపటాన్నైనా ప్రతిష్ఠించుకోవాలి. ఆ తర్వాత దేవుని చిత్రపటాన్ని శుభ్రమైన క్లాత్తో తుడిచి గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. అనంతరం దాని ఎదురుగా దీపాన్ని వెలిగించాలి. అలాగే శ్రీరామనవమి రోజు మీ ఇంట్లో ఒకవేళ రాములవారి విగ్రహం ఉంటే దానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించాలి. ఆ టైంలో మొబైల్లో పురుష సూక్తం చాంటింగ్ పెట్టుకుని దాన్ని వింటూ అభిషేకం చేయడం మంచి ఫలితాలనిస్తుందంటున్నారు జ్యోతిష్యులు. రాముని విగ్రహం లేనివారు ఏం చెయ్యాలంటే శ్రీరామనవమి రోజు ఒక వెండి నాణెం లేదా రాగి నాణెం తీసుకుని దానికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవాలి. ఇలా చేసినా కూడా రాములవారి విగ్రహానికి అభిషేకం చేసిన ఫలితం కలుగుతుందంటున్నారు. అలాగే శ్రీరామనవమి రోజు దగ్గర్లో ఉన్న రామాలయానికి వెళ్లి సీతారాముల కళ్యాణం చూడడం, అక్షింతలు తెచ్చుకోవడం, వాటిని శిరస్సున ధరించడం ద్వారా వివాహ, దాంపత్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయంటున్నారు. ఇకపోతే రామనవమి రోజు అందరూ తప్పకుండా చదవాల్సినటువంటి ఒక మంత్రం ఉంది. దీన్నే గారుడి పరావిద్య మంత్రం అని అంటారు. ఈ మంత్రాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పినట్లు గరుడ పురాణం తెలియచేస్తోంది. ఈ మంత్రానికి ఉన్న గొప్పతనమేంటి? నవమి నాడు దీన్ని ఎందుకు చదవాలంటే చనిపోయే స్థితిలో ఉన్నవారిని కూడా తిరిగి బతికించేటటువంటి శక్తి గారుడి పరావిద్య మంత్రానికి ఉంటుందట. ఇంట్లో ఎవరైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు శ్రీరామనవమి నాడు ఈ మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు. లేదంటే ఇంటి యజమాని నవమి రోజు ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదవాలి. అలా చదివితే ఇంట్లో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, కారణం తెలియని అనారోగ్యంతో బాధపడుతున్నవారు, అపమృత్యు దోషాల వల్ల తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఆ సమస్యలన్నింటి నుంచి బయటపడతారంటున్నారు జ్యోతిష్యులు. బ్రహ్మాండమైన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయంటున్నారు. ఇంతకీ ఆ మంత్రం ఏమిటంటే యక్షి ఓం ఉం స్వాహ. నవమి రోజు ఎవరైనా దీన్ని మార్నింగ్ 10 నుంచి 12 మధ్య చదువుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చంటున్నారు. కాబట్టి శ్రీరామనవమి రోజు మీరు ఈ విధివిధానాలు పాటించండి. సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు లభిస్తాయి. పూజా విధానం. కావలసిన ద్రవ్యాలు: శ్రీరాముడి పటం లేదా విగ్రహం, తులసి దళాలు, మల్లెపూలు, పానకం, బెల్లం, మిరియాల పొడి, యాలకులు, వడపప్పు, నానబెట్టిన పెసరపప్పు, చలిమిడి. పూజా పద్ధతి: ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి ఇంటిని మామిడి ఆకులతో అలంకరించుకోవాలి. పీఠంపై ఎర్రటి వస్త్రం పరచి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత చిత్రపటాన్ని ఉంచాలి. షోడశోపచార పూజ చేసి రామ అష్టోత్తర శతనామావళి పఠించాలి. నైవేద్యంగా పానకం, వడపప్పు సమర్పించాలి. పర్ణశాల విశిష్టత: సీతాపహరణం జరిగిన పవిత్ర చోటు.
భద్రాచలం నుండి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో గోదావరి తీరాన ఉన్న అత్యంత పవిత్రమైన ప్రదేశం పర్ణశాల. రామాయణ గాథలో వనవాస సమయంలో శ్రీరాముడు, సీత మరియు లక్ష్మణుడు ఇక్కడ కొంతకాలం నివసించారని భక్తుల నమ్మకం. ఇక్కడి ప్రకృతి సౌందర్యం, గోదావరి పరవళ్లు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. కాని ఈ ప్రదేశానికి ఉన్న అసలు ప్రాముఖ్యత సీతాపహరణం ఇక్కడే జరగడం. రావణాసురుడు మారీచుడిని మాయలేడిగా పంపి రాముడిని, లక్ష్మణుడిని దూరం చేసిన తర్వాత యతివేషంలో వచ్చి సీతాదేవిని అపహరించింది ఇక్కడేనని చెబుతారు. ఇక్కడ సీతమ్మ వాగు అనే ప్రదేశం ఉంది. సీతాదేవి ఇక్కడ స్నానం చేసి తన వస్త్రాలను ఆరవేసుకున్న గుర్తులు, రాళ్లపై రంగులు నేటికీ కనిపిస్తాయని స్థానికులు చెబుతారు. అలాగే రావణుడు రథం నిలిపిన గుర్తులు, జటాయువు రావణుడిని అడ్డుకున్న ప్రదేశం వంటివి పర్ణశాలలో ప్రధాన ఆకర్షణలు. ఈ యాత్రలో పర్ణశాలను దర్శించుకోవడం వల్ల రామాయణ కాలంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. భక్త రామదాసు చరిత్ర. కంచర్ల గోపన్న గాథ. భద్రాచలం రామ ఆలయం పేరు వినగానే మనకు గుర్తొచ్చే మొదటి పేరు భక్త రామదాసు. ఆయన అసలు పేరు కంచర్ల గోపన్న. 17వ శతాబ్దంలో నేటి ఖమ్మం జిల్లాలోని నెలకొండపల్లిలో జన్మించారు. గోపన్న భద్రాచలం తాలూకాకు తహసీల్దారుగా పనిచేస్తున్న సమయంలో గోదావరిలో రామ విగ్రహాలు దొరికాయని తెలిసి అక్కడ ఒక భవ్యమైన ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. రాజుకు తెలియకుండా ప్రభుత్వ ఖజానాలోని 6 లక్షల రూపాయల శిస్తు సొమ్మును ఆలయ నిర్మాణం కోసం, స్వామివారి ఆభరణాల కోసం ఖర్చు చేశారు. దీనిని గమనించిన గోల్కొండ నవాబు తానీషా గోపన్నను బంధించి గోల్కొండ కోటలోని చెరసాలలో 12 ఏళ్లపాటు ఉంచారు. ఆ బందీఖానాలో గోపన్న అనుభవించిన బాధలు వర్ణనాతీతం. ఆ సమయంలోనే ఆయన రాముడిని నిందిస్తూ, బతిమాలుతూ రాసిన కీర్తనలే దాశరథీ శతకం, పలుకే బంగారమాయన కోదండపాణి వంటి కీర్తనలు ఆయన వేదనకు ప్రతిరూపాలు. చివరికి శ్రీరామలక్ష్మణులు రామోజీ లక్ష్మోజీ అనే పేర్లతో నవాబుకు కనిపించి గోపన్న ఖర్చు చేసిన సొమ్మును తిరిగి చెల్లించి ఆయనకు విముక్తి ప్రసాదించారని చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ గోల్కొండ కోటలో రామదాసు బందీగా ఉన్న రామదాసు జైలును మనం చూడవచ్చు. రామాయణ ముఖ్య ఘట్టాలు. శ్రీరామనవమి రోజున రామాయణంలోని ఈ ఘట్టాలను స్మరించుకోవడం పుణ్యప్రదం. మొదటిది బాలకాండ, పుత్రకామేష్టి యాగం. దశరథ మహారాజుకు సంతానం లేకపోవడంతో చేసిన యాగఫలంగా రాముడు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మించారు. విశ్వామిత్రుడితో వెళ్లి తాటకి సంహారం చేయడం, అహల్యకు శాప విమోచనం కలిగించడం ఈ కాండలో ముఖ్య ఘట్టాలు. రెండవది అయోధ్యాకాండ, వనవాసం. పట్టాభిషేకం జరగాల్సిన సమయంలో కైకేయి కోరిక మేరకు రాముడు 14 ఏళ్ల వనవాసానికి వెళ్లడం, తండ్రి మాట కోసం రాజ్యాన్ని త్యజించడం ఇక్కడే జరుగుతుంది. మూడవది అరణ్యకాండ, సీతాపహరణం. దండకరణ్యంలో ఋషులను రక్షించడం, పర్ణశాలలో సీతాదేవి అపహరణం గురికావడం ఈ భాగంలో జరుగుతుంది. నాల్గవది సుందరకాండ, హనుమంతుని విజయం. హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకలో సీతమ్మను వెదికి రాముని ముద్రికను అందజేయడం భక్తులకు అత్యంత ఇష్టమైన ఘట్టం. ఐదవది యుద్ధకాండ, పట్టాభిషేకం. రావణ సంహారం తర్వాత రాముడు సీతమ్మతో కలిసి అయోధ్యకు తిరిగి రావడం, అక్కడ అత్యంత వైభవంగా రామరాజ్యం స్థాపించి పట్టాభిషిక్తుడవ్వడంతో రామాయణం సంపూర్ణమవుతుంది. శ్రీరామ నవమి ప్రసాదాలు. తయారీ విధానం, రెసిపీస్. రామనవమి నాడు పానకం, వడపప్పు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వాటి తయారీ విధానం ఇక్కడ ఉంది. 1. పానకం. పానకం రెసిపీ. కావలసినవి: నీరు, బెల్లం తురుము, మిరియాల పొడి, యాలకుల పొడి, కొద్దిగా అల్లం పొడి, సొంఠి. తయారీ: ఒక పాత్రలో నీరు తీసుకొని బెల్లం కరిగే వరకు కలపాలి. అందులో మిరియాల పొడి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇది ఎండాకాలంలో శరీరానికి చలువ చేస్తుంది. 2. వడపప్పు. వడపప్పు రెసిపీ. కావలసినవి: పెసరపప్పు, నీరు. తయారీ: పెసరపప్పును శుభ్రంగా కడిగి గంట లేదా 2 గంటల పాటు నానబెట్టాలి. నీటిని వడకట్టి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. పెసరపప్పు వేడిని తగ్గించే గుణం కలిగి ఉంటుంది. 2. పానకం ఎందుకు ఇస్తారు? ఎండాకాలంలో శరీరానికి చలువ చేయడానికి మరియు ఆరోగ్యమివ్వడానికి పానకం ప్రసాదంగా ఇస్తారు. ఇలా శ్రీరామనవమి రోజున నియమనిష్టలతో పూజలు చేస్తే శ్రీ సీతారాముల కృప మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది.
మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. ప్లీజ్ మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ప్లీజ్ మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో తప్పక అడగండి. శ్రీరామ జయం. జై శ్రీరామ్.